చూసిన పుష్పములే చూసి వీచిన గాలినే పీల్చి ఎంతకాలం ఇట్లా సంబరపడదము యువరాణి. మరో లోకము వినోద మార్గము మనకు లేదు కదా సునంద. యువరాణి, మన యమలోకం మొత్తం తిరిగి తిరిగి చూసి చూసి విసుగు కలుగుచున్నది. నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. మీరు ఊ అనినచో నేను ఉపాయం చెప్పెదను. ఉపాయమా? ఏమది? భూలోక విహారము. భూలోకమా? ఏమున్నదచ్చట? ఏమో నాకేమి తెలియను, నేనెన్నడూనూ చూడలేదు కదా. అది నేను చెప్పెదను. హిమశిఖరములు, సుగంధవనములు, సరస్సులు, సరోజములు, జలపాతములు, జలకములు, నెమలి నాట్యములు, కోకిల రాగములు, హంస నడకలు. వాటిని ప్రత్యక్షముగా చూడవలనే కాని వర్ణింపలేమని విన్నాను యువరాణి. అటులనా? నువ్వు చెప్పిన వెంటనే వాటిని ఎప్పుడెప్పుడు చూడవలనని నా మనసు ఉవ్విల్లూరుచున్నది. కాని లోకంలో మనకు అవన్నీ చూపించడానికి ఓ మానవ సాయం కావాలి కదా. నిజమే కదా. ఇప్పుడు ఎటులా? హాయ్ బ్యూటిఫుల్ గర్ల్స్, ఐఎమ్ చరణ్. ఎవరు మీరు? మీరు వెతుకుతున్న మ్యాన్ని, హీ మ్యాన్ని, భూలోక వీరుణ్ణి. నువ్వు వీరుడవో ధీరుడవో మా యమజ చేయి ఎందుకు పట్టుకున్నావు? మీరు ఒంటికి వాడే సోపు, ఫేస్కు వాడే క్రీము, ఐబ్రోస్కు వాడే పెన్సిల్ ఏ షాప్లో కొంటారు? చేయి వదులు. యువరాణి మిమ్మల్ని చూసి మనసు పారేసుకున్నట్లున్నాడు. అందుకే మిమ్మల్ని చూసి పొగుడుచున్నాడు. హలో మేడం, మీలాంటి అందగెత్తులు మా వీధిలో ఇంటికి ఒక 10 మంది ఉన్నారు తెలుసా? ఒక తమన్నా, ఒక కాజల్, ఒక హెబ్బా పటేల్, అబ్బో శాంతాడంతుంది చెప్పుకుంటా పోతే. అవును, ఇందాకేదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. అవును, భూలోకముని చూడవలనని బహు ఆశగా ఉన్నది మానవా. ఓ సంతే కదా, మనం చూపించేద్దాం. మీరు మంచివారేనా? అబ్బో అంత మాట అనేసావేంటి? మనిషికి నిక్కర్ బని వేసుకుంటే అదేనండి బాబు నేను. అవును, వాహనమైనా ఉందా బయలుదేరడానికి? అక్కర్లేదు, ఈ ఉంగరం వేలు చూపించి మనసులో కోరుకుంటే అది జరిగిపోతుంది. సరే, నేను మనసులో కోరుకుంటా, మీరు కానిచ్చేయండి. ఓం యమాయ నమః, ఓం ధర్మాయ నమః, ఓం సత్యాయ నమః, ఓం మనోవాంఛ ఫల సిద్ధాయ నమః. యమజ, అయ్యో ఎటు వెళ్ళినది? ప్రభువుల వారికి చెప్పెదము. పద పద. చాలా మంచోడు. వాడు తెచ్చుకున్న పీరు కూడా నాకే పోసి. నీకప్పుడే నుండి నీరేళ్ళు వచ్చినాయిరా. ఇంకా 4 రోజులు బతికితే బాగుంది కదరా. నా డబ్బులు ఇవ్వకుండా పోయినవేంద్రా? నా డబ్బులు ఎవడు ఇవ్వాలిరా? రే విజయ కృష్ణ, నీకు అప్పుడే నుండి 100 ఏళ్ళు నిన్నాయిరా. నా డబ్బులు ఇచ్చి చచ్చినా బాగుంది కదరా. బాబు, ఆడి పేరు చరణ్ రా. నువ్వు కొత్తగా పేర్లెడకు. నీకు కావాల్సిన వాడు ఆ పక్కీదులు ఉన్నాడు. వెళ్ళు. విజయ కృష్ణ కాదు అయితే? కాదు. ఇదంతా నా వల్లే జరిగిపోయింది. నేను ఊహించలేదు. దేవుడు ఎందుకు ఇలా చేస్తాడో అర్థం కావట్లేదు. నన్ను కాపాడే ప్రయత్నంలో తను ప్రాణాలు పోగొట్టుకున్నాడు. బాడీ బయట ఉంది. జరగాల్సిన కార్యక్రమాలు చూద్దాం పద. ఏంటి బాడీయా? ఆ మాట ఎలా అనగలుగుతున్నావు? బాడీ కాదు, నా చరణ్, నా ఫ్రెండ్, నా గైడ్, నా దేవుడు. నాకే కాదు, ఎంతో మంది అనాథ పిల్లలకు ఆపద్ బాంధవుడు. అలాంటి వ్యక్తిని శవంగా నేను చూడలేను. నన్ను వదిలే. నీతులు చెప్పేంత గొప్పవాని కాదు, ఒక స్నేహితుల్లా చెప్తున్నా. ధైర్యంగా ఉండాలి. ఇంతటితో జీవితం అయిపోలేదు. నీకు మేమంతా ఉన్నాం. నేను ఇప్పుడు నా బాడీలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి?
నేను చెప్తాను, నీ శరీరంలోకి నువ్వు వెళ్ళు, నేను మనసులో కోరుకుంటాను, సరిపోతుంది. బతికే ఉన్నాడా? ఒరే నువ్వు నిజంగా చచ్చిపోయావని అనవసరంగా రాత్రంతా ఏడ్చాను కదరా. ఎప్పుడు ఏడిసావురా? ఇందాక కూడా ఏడ్చాను మావా. అరే నేను చూస్తానే ఉన్నాను రా. హ, సరే అయినా నేను ఇప్పుడు లేచినందుకు బాధగా ఉందారా? ఏ మావా అంత మాట అంటావేంది మావా? అరే నీ దొంగ వేషాలు నేను ఇక్కడే తిరుగుతున్నాను రా, రాత్రంతా చూస్తూనే ఉన్నాను రా మీ దొంగ వేషాలు. హ, అంటే అది కాదు మావా. హే చేది. హ, ఎప్పుడూ మందు తాగడానికి నువ్వే పెట్టుబడి పెడతావు కదా, పెట్టుబడి పెట్టేవాళ్ళు లేడే అని ఫీల్ అయ్యాను. ఓహో అరే నువ్వు చచ్చిపోలేదు డీప్ స్లీప్ లో ఉన్నావని చెప్పేసి అని నా సన్నులకు ఎంత చెప్పినా అస్సలు నమ్మలేదురా నా మాట. నేను డీప్ స్లీప్ ఏంట్రా, నువ్వే దున్నపోతులా నిద్రపోయావు. లేదు మావా, నీకు అర్థం కావట్లేదు. మేము తాగిన మందు గ్లాస్లో నీ హ్యాండ్ లేదని చెప్పేసి అని ఇంకొక పెగ్గేసావా? గుక్క పట్టి ఏడ్చాను మావా. ఒక్క పెట్టి ఏడ్చినట్లేదే, ఇంకో పెగ్గేదో వేసినట్టుంది. నేను చూసారా? మావా పైనుంచి చూశానురా. ఏ పైన చూసావు మావా? పక్కనే పడుకున్నావు కదా నువ్వు. ఛీ సిగ్గుందిరా నీకు. థూ. సిగ్గు గురించి మాట్లాడకు మావా, బాత్రూంలో కూడా టవల్ కట్టుకుంటా. అబ్బో నువ్వేంట్రా మనకెందుకు లేని దున్నపోతులా పడుకున్నావు కదా. మనం కాదులే. మళ్ళా మీ ఎక్స్ప్రెషన్లు మీరును. అబ్బా బా ఏం యాక్టింగ్ చేస్తున్నారా నేను చచ్చిపోయానని. అరే ఏం ఎక్స్ప్రెషన్లు రా. నేను బతికే ఉన్నాను కానీ అదిగో ఆమె పేరు యమజ. మీకు ప్రణామములు. అందరికీ నమస్కారం చెప్తుంది. నమస్కారం పెట్టండి రా. నమస్కారం అండి. అదిరా సంగతి. ఈ రోజు నుంచి యమజ కూడా ఇక్కడే ఉంటుంది. ఈ గదిలోనా? ఆ గదిలోనే. ఓకే. మేమంతా ఏం చేయాలి? పైనున్న గదికి షిఫ్ట్ అయిపోండి, అది ఖాళీగానే ఉందంట. అరే ऊपर रेंट बहुत ज्यादा रे. అరే నేను కడతాను రా అయ్యా. మరి నేను? నువ్వు కూడా పైన గదిలోనే పోవాలి. మరి నువ్వు? అది అబ్బబ్బబ్బబ్బా బాగా అర్థమైంది. యారో ఇష్క్ మొహబత్. జనక్ జనక్ పాయల బాజా. రే అంత లేదురా. ఆ? వాళ్ళిద్దరి మధ్యలో మనం ఎందుకురా? పదండి రేయ్, పైకి వెళ్దాం. పదండ్రా, పప్పు సాంబార్ వేసుకొని చక్కగా చారుతో అన్నం తిన్నాం. అదే కరెక్ట్. వెళ్ళండి దుబ్బేయండి. నువ్వేం చూస్తున్నావు? వెళ్ళు దుబ్బే. యమజా ఇక బాదా. అటులని మీ ఇష్టం. మొన్న నాకు స్నేహం అంటే పిచ్చి, అనాథలంటే ఆదరణ. మంచికి తల వంచుతాను, మనుషుల్ని నమ్ముతాను. ఎందుకంటే నేను ఒక మనిషిని కాబట్టి. అలా నమ్మి కొన్నిసార్లు కాదు చాలాసార్లు మోసపోయాను. నా మీద ఇంత పగుందని, నీ మనసులో నన్ను చంపేసేంత పగ పెంచుకున్నావని నేను తెలుసుకోలేకపోయాను. ఎందుకు నన్ను చంపాలనుకున్నావు? కనీసం ఆ ఒక్క రీజన్ చెప్తే మరోసారి నీకోసం చచ్చిపోవడానికైనా సిద్ధమే. చెప్పు మిత్రమా. అంత మాట అనుకు. తడిగుడ్డతో గొంతులు కోయడం, నమ్మిన వారి ప్రాణాలు తీయడం నా ఉద్దేశం కాదు. మా అమ్మ మీదొట్టు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, అలా నేను చంపబోయే వాడిని కొట్టి తప్పించాలనుకున్న ప్రయత్నంలో పొరపాటున ఆ దెబ్బ నీ తలపై పడింది. ఈ విషయం మన వాళ్ళకు తెలిస్తే నన్ను హంతకుడిలా చూస్తారని ఎవరికి చెప్పలేకపోయాను. నిజం, నువ్వంటే నాకు ప్రాణం చరణ్. నా ప్రాణాన్ని నేను చేతులారా చంపుకుంటానా? నువ్వు నమ్మితే ఒక హగ్గివ్వు, నమ్మకపోతే నా ఆత్మహత్యకు పర్మిషన్ ఇవ్వు. ఎదుటి వ్యక్తితో స్నేహం చేస్తే వాడి తప్పులు భరించాలి, తప్పులను క్షమించాలి. స్నేహం అంటే అదే రామున్నా. మనం ఎప్పటికీ మంచి మిత్రులమే. నీకు వ్యక్తిని పరిచయం చేస్తానుండు. యమజా నా స్నేహితుడు మున్నా. ప్రణామములు. రేయ్ నువ్వేం కంగారు పడకు, స్టోరీ మొత్తం డీటెయిల్గా తర్వాత చెప్తాలే. దా నువ్వురా పోదాం. ఆహా ఎంత హాయిగుందో. ఈ లుంగిలో ఉన్న సుఖమే వేరు. ఈ సుఖం ఇంకెక్కడా దొరకదు. ఇది తీసుకో. ఈ చల్లని పానీయంని ఏమందురు? దీన్ని బీరు అందరు. దీన్ని ఇలా లేపి ఇలా తాగడమే. మధురంగా ఉండునా? గ్రాడ్యువల్ గా తెక్కగా ఉంటది. లేపేయ్.
చీర్స్. మ్మ్. మానవా ఇది తాగిన ఎడల ఏమగును? ముందు తాగుడు, తర్వాత వాగుడు, తర్వాత బిర్యానీ కుమ్ముడు. ఓరి మానవా, తల గిరగిరా తిరుగుచున్నది, మత్తుగా గమ్మత్తుగా ఉన్నది, హత్తుకోవాలని గుండెకేదో ఒత్తుకోవాలని అనిపిస్తున్నది. మ్మ్. మ్మ్. ఒరేయ్ మానవా, అయ్యి బాబు, ఇదేంటిది లుంగి ఎత్తేసింది? మ్వా! ముద్దొస్తున్నావురా. ఏంటి నేనా ముద్దు వస్తానా? నిన్నేదో చేసేయాలనుందిరా. అయ్యి బాబోయ్, నన్నేం చేయకు తల్లోయ్, నేను అసలే కన్ని పిల్లోడిని. అయినా నీకు బాగా ఎక్కేసింది. ఎక్కుతా తొక్కుతా నా ఇష్టం. చూస్తావేంటి బే? వాటేసుకో, కాటేసుకో, ఇంకేమైనా చేసుకో. ఓరి దేవుడోయ్.